60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య గారు రాజకీయ వారసుడిగా చేగొండి సూర్యప్రకాష్ గారు భారతీయ జనతా పార్టీలో రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్న చేగొండి సూర్యప్రకాష్ గారి మనోభావాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి సూర్యప్రకాష్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీ నాన్నగారు 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం మీద అనేక మంది రాజకీయ ప్రముఖులు అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఆ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి ఆ పుస్తకాన్ని ప్రచురించారని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏమంటారు? పుస్తకాలు అమ్ముకుని బతకాల్సిన అవసరం మా కుటుంబానికి లేదండి. ఎందుకంటే రాజకీయంగా ఆయన సుదీర్ఘమైన 60 సంవత్సరాల ఆయన ప్రస్థానంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాం తప్పితే కొత్తగా ఏ ఒక్క సెంటు భూమి కూడా మేము రాజకీయంగా మేము సంపాదించుకోలేదండి. ఈ పుస్తకాలు అమ్మటం వలన మహా అయితే ఒక 50,000, ₹1,00,000, 2 లక్షలు వస్తాయి. మేము నాన్నగారు మాకు తెలిసినటువంటి అనుభవంలో మైన్స్ మినిస్టర్ చేశారు, హోంశాఖ మంత్రి చేశారు, అటవీ శాఖ మంత్రి చేశారు. నిజంగా సంపాదించుకోవాలనుకుంటే ఆయన పనిచేసిన శాఖల ద్వారా వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉన్నా కూడా ఆయన నమ్ముకున్నటువంటి నీతి నిజాయితీలకి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆయన వ్యక్తిగత గౌరవానికి, మా కుటుంబ నేపథ్యంలో ఉన్న గౌరవానికి కూడా ఏమాత్రం భంగం కలగని విధంగా ఆయన సుదీర్ఘకాలం ఈరోజు రాజకీయం చేయగలిగారంటే ఆయన కేవలం ఆయన పాటించిన నీతి నిజాయితీల యొక్క విధానాలే కారణం. అటువంటి నీతి నిజాయితీలతో బతికి ₹1 కూడా ఈరోజు సంపాదించుకున్న పరిస్థితిలో కేవలం ఈ పుస్తకాల ద్వారా వచ్చే ₹1,00,000, 2 లక్షల రూపాయలతో బతికే యొక్క పరిస్థితి మాకు అసలు నాన్నగారికి కానీ మా కుటుంబానికి కానీ ఏమాత్రం లేదండి. అలాగే ఇప్పుడు హరిరామజోగయ్య గారు తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, అలాగే వైఎస్ఆర్సీపీలో, ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఒక సీనియర్ నేతగా వెలుగొందారు. మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ పార్టీల్లో ఎక్కడా లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలనుకున్నారు? ఎందుకోసం భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకున్నారు మీరు? నేను 83 సంవత్సరంలో నాన్నగారు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు రాజకీయంగా నేను అరంగేట్రం చేశానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాన్నగారు వెన్నంటే ఉంటూ ఆయన యొక్క రాజకీయానికి ఎప్పుడు కూడా కుటుంబ పరంగా ఒక కొడుకుని ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాను. ఈరోజు నేను వ్యక్తిగతంగా బీజేపీలో పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మిగతా ఏ పార్టీ చూసినా కూడా అవినీతి లేకుండా ఏ పార్టీ కూడా లేదండి. కేవలం మోడీ గారి యొక్క సమర్థత, ఒక నీతివంతమైనటువంటి ఆయన యొక్క పరిపాలన చూసి ఏదన్నా మన రాజకీయం అంటూ మొదలు పెడితే ఒక అటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో పనిచేయాలన్న ఒక ఆలోచనతో నాన్నగారు ఏ రకంగా అయితే ఆయన యొక్క జీవితం అంతా కూడా నీతి నిజాయితీగా గడిపారో ఆయన యొక్క విధానాలను నేను అనుసరిస్తూ ఒక నీతి అయినటువంటి బీజేపీలో పార్టీలో చేరి నేను సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గం అంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్రియాశీలక శక్తిగా మారనున్న నేపథ్యంలో మీరు పాలకొల్లు నియోజకవర్గాన్ని నుంచి కాన్సన్ట్రేటెడ్గా ఎటువంటి విధానాలను అమలు చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? నేను నాన్నగారి ద్వారా వచ్చినటువంటి అనుభవంతో పూర్తిగా ప్రజలకి, అట్టడుగు వర్గాలు అనేటువంటి ప్రజలందరికీ కూడా నిజమైనటువంటి సేవలు అందిస్తూ ఎక్కడైతే రాజకీయంగా ఎవరికి సామాజికంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వారికి అండదండలుగా ఉంటూ కేవలం రాజకీయ యొక్క ఓట్ల బ్యాంకు ఆధారంగా కాకుండా నీతి నిజాయితీలతోటి, చిత్తశుద్ధితోటి ఈ పార్టీని విధానాలని ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా తీసుకువెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి బీజేపీ విధానాలు, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలని కూడా
ఈ ప్రభుత్వం యొక్క విధానాలని పాలసీస్ అన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా బీజేపీ యొక్క పట్టుని మరింత ఓట్ల రూపంలో బీజేపీకి మరింత బలోపేతం అయ్యేలాగానే ప్రయత్నం చేయడం ద్వారా ఈ నియోజకవర్గంలో బీజేపీని పార్టీని ముందుకు తీసుకోవడానికి గత ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా వెలిగిన ఒక కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ సామాజిక వర్గం ఓట్లతోటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి బాగా సహకరించారు. ఆ నేపథ్యంలో అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కనుక బీజేపీ ఆకట్టుకోగలిగితే బీజేపీ ఒక క్రియాశీలక శక్తిగా మారే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని మీరు మీ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి కేవలం ఒక కాపుల ఓట్లు వస్తే మాత్రమే సరిపోతుందని నేను అనుకోవట్లేదండి. ఓకే. కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు ఈ బలహీన వర్గాల యొక్క ఓట్లు కూడా మనం ఆకర్షించుకోగలిగితే తప్పనిసరిగా వచ్చే 2019 ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఈ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం చేజిక్కించిన అవకాశం ఉందని నేను అభిప్రాయపడతాను. అలాగే మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులతోటి పెద్దల సోమవీర్రాజు గారు కానివ్వండి, అలాగే కావు సాంబశివరావు, పరమేశ్వర గారు, కన్నలక్ష్మణ గారు, ఇటువంటి పెద్ద నాయకులందరితోటి వారి ద్వారా ఈ కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చినట్లయితే ఖచ్చితంగా ఈ కాపు సామాజిక వర్గం మొత్తం ఓట్లని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా మేము బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీలో చేరుస్తామనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళ యొక్క పాలసీని మేనిఫెస్టోలో కనుక చేర్చినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడానికి కాపులు బీజేపీకి పూర్తిగా సహకరించడానికి అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వారిని ముందు పెట్టి బీజేపీ ఈ రాష్ట్ర నాయకత్వంలో వారికి నాయకత్వం ఇచ్చి వారిని ముందు నడిపించి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి కూడా బీజేపీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేయించి ఈ ప్రధాన సమస్యలన్నీ కూడా ఆ పాదయాత్ర ద్వారా తెలుసుకొని ఏ సమస్యలు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నాయో అటువంటి సమస్యలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో చేర్చినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి బీజేపీ అందరూ నాయకత్వంలో కూడా ఖచ్చితంగా బీజేపీ 2019లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని నేను అభిప్రాయపడతాను. అంటే మద్దతుదారుడిగా కాకుండా నేరుగా బీజేపీ పార్టీ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయాలంటారా మీరు? ఖచ్చితంగా అండి. ఓకే. అంటే ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయండి మోడీ గారి ద్వారా కానీ ఇతర నాయకుల ద్వారా కానీ చర్చలు కానీ అలాంటి ప్రయత్నాలు ఏమన్నా? అటువంటి అయితే మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి. ఓకే అండి. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆయన యొక్క ఒక మంచి అంటే ఇలా జరగాలని మీరు స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మా అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేసో లేకపోతే బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యో ఆయన జనసేన దీన్ని సపోర్ట్ చేసో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి కలయిక ఉంటుందని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడతాను. ఓకే. అలాగే ఇప్పుడు దేశంలో ఒక యువ నాయకత్వం రావాలి, స్వచ్ఛమైన రాజకీయం పరిపాలన చేయాలని ఒక మంచి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక మార్పులు చేస్తూ ఒక పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనను కానీ ఆయన ఆదర్శ విధానాలను కానీ మీరు ఎలా పాటిస్తున్నారు, ఎలా పాటించాలనుకుంటున్నారు? అంటే దాన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? ఆయన ఆదర్శాలను మీరు ఏ విధంగా స్వీకరించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ నేటి రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో యువత వస్తేనే కానీ ఈ సమూలంగా మార్పులు వస్తాయని నేను అనుకోవట్లేదండి. ఎప్పుడైతే యువకుల్ని మనం రాజకీయాల వైపు మళ్లించగలిగామో ఖచ్చితంగా మోడీ గారి యొక్క ఆశయం నెరవేర్చే అవకాశం వస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈ కొత్తగా వచ్చి ఈ న్యూ జనరేషన్ ఉద్యోగాలకు వెళ్దాం అనుకుంటున్నారు లేదా వ్యాపారం వైపు వెళ్దాం అనుకుంటున్నారు తప్పితే రాజకీయాల్లో రావడానికి చాలామంది ఉత్సాహం చూపించట్లేదండి. రాజకీయాలని వ్యాపారంగా ఆలోచించే కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనతో రాజకీయాలకు ఎంటర్ అవుతున్నారు తప్పితే ఒక మంచి ఆదర్శాలు ఉన్నటువంటి యువకుల్ని పార్టీలో మన రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా యువకులతోటి ఆదర్శవంతమైన యువకులతోటి ఈ రాజకీయాలు ఏ రోజైతే నిండుతాయో ఆ రోజే ఈ దేశం మోడీ గారు ఏ రకమైనటువంటి దేశం తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఆ రకమైనటువంటి వారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ దేశం తయారవుతాయి అవకాశం ఉంది. ఓకే. అలాగే ఇప్పుడు కాపు సామాజిక వర్గం
రిజర్వేషన్లు లేని కారణంగా అనేక అవకాశాలను కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే వాస్తవం కూడా అదే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం, మీరు అలయన్స్లో ఉన్నారు తెలుగుదేశంతో, తెలుగుదేశం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కార్పొరేషన్ ఒకటి, బీసీ రిజర్వేషన్ కమిటీ ఒకటి వేస్తానంటుంది. అలాగే ఒక కాపు కార్పొరేషన్ ఒకటి రిజిస్టర్ చేస్తానంటుంది. అంటే రిజర్వేషన్ కోసం, అంటే కాపులను బీసీలో చేర్చడం కోసం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే కాపులకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, రాకపోతే ఎటువంటి నష్టం జరుగుతుంది? ఈ రిజర్వేషన్ రావటం వలన ఖచ్చితంగా కాపుల్లో చాలామంది మోర్ దాన్ 85% ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలండి. అవును. ఈ కుటుంబాల్లో ఉన్న విద్యార్థులకి ఈ రిజర్వేషన్స్ కనుక బీసీ రిజర్వేషన్ కనుక వచ్చినట్లయితే కాపులు కూడా ఖచ్చితంగా ఆర్థికంగా కాపుల యొక్క కుటుంబాలన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, పురోగతి సాధించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ రావడం స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా అటువంటిది ఏదైనా ఉంటే కాపుల యొక్క ఆశల్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందా? ఆ దిశగా మీరు భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఉన్న ఒత్తిడి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా 2019 ముందే తీసుకురావడానికి మా అందరి తరఫున కూడా మేము బీజేపీ అధినాయకత్వానికి తెలియజేస్తామండి. కాపుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ నాయకత్వంలో కూడా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కాపు సమాజ వర్గం తప్పనిసరిగా ఉండాలని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఖచ్చితంగా అధిష్టానం, కేంద్ర నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఇదండి చివరి ప్రశ్న అండి. ఇప్పుడు చేగొండి హరిరామయ్య జోగయ్య గారు రాజకీయ వారసుడిగా పాలకొల్లు నియోజకవర్గానికి, అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన ఆదర్శాలను పరిగణనలోకి తీసుకుంటూ మీరు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు రానున్న రోజుల్లో? నేను 1999 నుంచి కూడా స్థానికంగా నేను రోటరీ క్లబ్ స్టార్ట్ చేశాను ఫౌండర్గా. ఇక అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో నేను ఉన్నానండి. అలాగే రాజకీయాలకు అతీతంగా కూడా ఈ రోటరీ దానిలోనే కాదు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఈ సామాజికంగా ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా తప్పనిసరిగా నేను ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే కేవలం ఓట్ బ్యాంకు దృష్టిలో కాకుండా మానవతా దృక్పథంతో ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నేను ఆ నీడ్ని నేను ఫుల్ఫిల్ చేస్తూ మా నాన్నగారి యొక్క ఆశయాలకి, ఆయన 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయంలో ఆయన సంపాదించిన పేరు ఏ రోజు కూడా నేను నా వలన ఆయనకి ఎటువంటి చెడ్డ రాకుండా నీతి నిజాయితీలతోటి వారి యొక్క వారసుడిగా నేను రాజకీయాల్లో పనిచేయడానికి ఈ సమాజ సేవా కార్యక్రమాల ద్వారా నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ అండి సూర్యప్రకాష్ గారు. నమస్తే. ఇవ్వండి చేగొండి సూర్యప్రకాష్ గారు మనతో పంచుకున్న ఆయన మనోభావాలు, అలాగే తన తండ్రి హరిరామ జోగయ్య గారి రాజకీయ నేపథ్యాన్ని, ఆయన నీతి నిజాయితీలతో అనేక శాఖలను పరిపాలించిన తీరును పరిగణనలోకి తీసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలకు సరైన న్యాయం అందించడానికే తను రాజకీయాల్లో కొనసాగుతానని, అందుకోసమే భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకున్నానని, నరేంద్ర మోడీ గారి ఆశయాల సాధన కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలతో ముందుకు కొనసాగుతానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్టులతో నెంబర్ 1 న్యూస్ టీంతో రాంబాబు నాయుడు, నెంబర్ 1 న్యూస్.